హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ దిలిశాంతి. ఈరోజు మన ఛానల్లో నేను చేయబోతున్న రెసిపీ ఏంటంటే మిల్ మేకర్ పలావ్. చాలా ఈజీ అండ్ టేస్టీగా, చాలా క్విక్గా అయితే అయిపోతుంది. అండ్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. చాలా ఈజీగా చెప్తా మీకు కూడా. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మిల్ మేకర్ని కుక్ చేయడానికి ఇలా కొన్ని వాటర్ని హీట్ చేయండి. ఇది జస్ట్ హీట్ అయిన తర్వాత మన మిల్ మేకర్ని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను రైస్ని కూడా ఇక్కడ సోక్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నా. సో ప్రాసెస్ అయ్యేలోపు ఇది సోక్ అయిపోతుంది కదా. సో మన మిల్ మేకర్ని పక్కన పెట్టుకున్నాం కదా, వాటిలో మనం ఆల్రెడీ హీట్ చేసి పెట్టుకున్న ఈ వాటర్ని ఇందులో యాడ్ చేసేయండి. ఇలా జస్ట్ ఒక 20 minutes ఇలా పక్కన పెట్టేస్తే మన మిల్ మేకర్ అనేది బాయిల్ అయిపోతుంది. సో దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుందాం. 20 minutes తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా దీని లోపల ఉన్న ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉంటే ఇలా మిల్ మేకర్ని ప్రెస్ చేస్తూ ఉంటే వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో ఇలా పక్కన పెట్టేసుకోండి. ఈ తర్వాత మనం వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం. ఆనియన్, గ్రీన్ చిల్లీ, టమాటో, క్యారెట్ ఇలా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా, పొటాటో వీటిని కూడా ఇలాగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ బిర్యానీ స్పైసెస్ని కూడా ఇక్కడ ఏవేవైతే చూపిస్తున్నానో ఇవన్నీ యాడ్ చేయండి. మీ దగ్గర ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మన బిర్యానీ స్పైసెస్ అన్నీ ఇందులో యాడ్ చేసేయండి. ఇది జస్ట్ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్, అలాగే గ్రీన్ చిల్లీకి నేను ఘాటు పెట్టానండి. ఓకేనా. దీన్ని మొత్తాన్ని మిక్స్ చేసుకొని ఆనియన్స్ అనేది కొంచెం కలర్ మారిన తర్వాత మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని మాత్రమే యాడ్ చేయండి. ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. సో అందుకే ఫ్రెష్గా ప్రిపేర్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయిన తర్వాత ఇందులోనే పొటాటో అలాగే క్యారెట్ని కూడా యాడ్ చేసి ఈ బంగాళదుంప కొంచెం మగ్గాలి కదా, సో టైం పడుతుంది. ఒక 5 minutes ఇలా మూత పెట్టి పక్కన పెట్టుకోండి. 5 minutes తర్వాత మన పొటాటో, క్యారెట్ బాగా మగ్గిపోతుంది కదా. ఒక్కసారి మిక్స్ చేసుకొని మనం ముందుగానే పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ని కూడా ఇందులో వేసేయండి. మిల్ మేకర్ని ముందే వేయొద్దు, ఎందుకంటే మన వెజిటేబుల్స్ కుక్ అవ్వవు కాబట్టి వెజిటేబుల్స్ అన్నీ బాయిల్ అయిన తర్వాతే మన మిల్ మేకర్ని ఇందులో యాడ్ చేయండి. మిల్ మేకర్లు వేసిన తర్వాత ఒక 3 minutes బాయిల్ చేయండి. తర్వాత మూత తీసి టమాటాలని కూడా ఇందులో వేసేయండి. టమాటాలు అనేది ఆప్షనల్ అండి, మీ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే అది స్కిప్ చేసేయండి. టమాటాలు కూడా మగ్గిన తర్వాత ఇందులోనే టేస్ట్కి తగిలినంత సాల్ట్ని వేసి ఇందులోనే కొత్తిమీర, పుదీనాని కూడా వేసేసుకోండి. ఇదంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని దేంతో అయితే మనం రైస్ని మెజర్ చేసుకొని వేసుకున్నామో దాని ద్వారానే వాటర్ని కూడా మెజర్ చేసుకొని వాటర్ని యాడ్ చేసేయండి. ఇందులోనే కల్లుప్పుని నేను యాడ్ చేస్తున్నా. ఇందులో నేనేమి మసాలాలు ఏమీ యాడ్ చేయట్లేదు. ఇలా సింపుల్గా ఉంటేనే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు మసాలా లేకపోతే నేను తినలేను అనుకుంటే మీరు గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఓకేనా. వాటర్ వేసాం కదా, అది మరిగిన తర్వాత ఇందులోనే మన రైస్ని కూడా సోక్ చేసి పెట్టుకున్నాం కదా, రైస్ని కూడా ఇందులో వేసేయండి. నేనైతే ఇక్కడ కుక్కర్లో చేయట్లేదు, మామూలుగానే చేస్తున్నా. మీరు కుక్కర్లో అయితే 2 whistles వేసాక ఆఫ్ చేసేసుకోండి. ఇక్కడ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. మిడిల్ నేను ఒకసారి చెక్ చేసుకొని చూశాను, కింద లైట్గా వాటర్ ఉంది. సో అందుకని ఒక్కసారి మిక్స్ చేసా. తర్వాత చూస్తే మన మిల్ మేకర్ పలావ్ అయితే చాలా ఈజీగా అయితే అయిపోయింది. చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది మిల్ మేకర్ పలావ్. టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా ఒక్కసారన్నా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. దీన్ని గ్రేవీకి మనం చికెన్ కర్రీ కానీ, పన్నీర్ కర్రీ కానీ, ఫ్రాన్స్ కర్రీ కానీ ఏదైనా సరే, ఏ గ్రేవీ కర్రీ అయినా సరే చాలా అంటే చాలా బాగుంటుంది దీని కాంబినేషన్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసాం, మాకు కూడా మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాం. సో అంతేనండి వీడియో. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.